మా అధినేత జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 25వ తారీఖు 4 గంటలకి అమరావతి రానున్నారు. 4 గంటల నుండి 5 గంటల దాకా రోడ్ షో జరుగుతుంది. ర్యాలీగా బయలుదేరి మీటింగ్ ఈ సభాస్థలికి చేరుకోవడం జరుగుతుంది. 5:15 గంటల తర్వాత మీటింగ్ స్టార్ట్ కాబోతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి రావడానికి కొమ్మాలపాటి శ్రీధర్ గారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు జన సమీకరణలో అన్ని మండలాల నుండి వారు సమీక్ష చేస్తూ ఉన్నారు, పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. 1,00,000 పైగా జనాభాని సమీకరించే దిశలో ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కని విని ఎరుగని రీతిలో కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమానికి రావడానికి, చంద్రబాబు గారి మీటింగ్ రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. అమరావతి రాజధాని ఇస్తానని, నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పేసి అతి దారుణంగా అమరావతి రాజధాని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అసెంబ్లీలో తీర్మానం జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి? మేము 30,000 ఎకరాలు భూమి కావాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే సెంటర్గా ఉంటుంది కాబట్టి అన్ని జిల్లాలకి సెంటర్ పాయింట్ గుంటూరు విజయవాడ మధ్య ఈ అమరావతి ప్రాంతం బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా సభలో ఆమోదించి, అమరావతి రాజధానిని ఆమోదించి మద్దతు ఇచ్చి చంద్రబాబు గారు చేసిన ప్రపోజల్కి మద్దతు ఇచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడు మాటలు ఏమైపోయినాయి? గెలిచేదాకా ఇక్కడే ఇల్లు కట్టుకున్నామన్నారు, రాజధానిని అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పారు. గెలిచిన తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళ 1,000 ఎకరాల భూములు గుర్తించారు. వాళ్ళ భూములకి రేట్లు పెంచుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూములు అన్నీ కూడా కబ్జా చేయడానికి, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకోవడం కోసం విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి మాట మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కసిగా ఉన్నారు జనాలు. పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయారు. వరదాల గుట్టుకొని ప్రజల్లోకి వచ్చే పరిస్థితి ముఖ్యమంత్రి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. ప్రజా స్పందన చూసి ఓర్చుకోలేక ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. దానివల్ల ఎర్రగొండపాలెం సీటు పోయింది నిన్నటితో. ఇంకా అది గెలిచే ప్రసక్తే లేదు. ఎలక్షన్ బాబు 100% గెలవబోతున్నాడు అంటే వేసుకొని. ఇక్కడ వేసే దమ్ము లేదు, ఎదుర్కొనే శక్తి మా శ్రీధర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే అక్కడికక్కడే పట్టుకొని బంధిస్తాం తప్ప బయటికి కూడా వదలలేదు. అలాంటి ఎవరైనా ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తే బయటికి కూడా పోలేరు. తెలుగు తమ్ముళ్ళు వాళ్ళ సంగతి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడికక్కడ తెలుగుదేశం తమ్ముళ్ళు అట్లే ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాళ్లకి, వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ లేదు. ఒక నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలో కూడా చంద్రబాబు గారి పర్యటన కానీ, యువ నాయకుడు లోకేష్ బాబు పర్యటన కానీ అడ్డుకునే శక్తి కోల్పోయినటువంటి పార్టీ వైకాపా. ఇవన్నీ ఉడతూపులు తప్ప ఏమీ చేయలేరు. రెండవది, టైమ్స్ నవభారత్ సర్వే మీద మాట్లాడతాం. సర్వేల మీద కూడా విశ్వాసం కోల్పోతున్నారు. ఎందుకంటే మేనేజ్డ్ సర్వేలు ఎక్కువైపోయినాయి. ఎక్కడైనా టైమ్స్ సర్వే, నవభారత్ చేసిన సర్వే 24-25 పార్లమెంట్లు ఇచ్చారు. నేను ఇంత వ్యతిరేకతలో ఏది ఆయన కోడికత్తి డ్రామా ఆడి బాబాయిని చంపి అలువుగాని హామీలన్నీ రాష్ట్రం అంతా తిరిగి పర్యటన చేస్తే 22 సీట్లు వచ్చినాయి. ఈరోజు అన్నీ కోల్పోయాడు. ఏ సమస్యల మీద అయితే అధికారంలోకి వచ్చాడో, ఎంతమంది నమ్మించి వచ్చాడో ఆ నమ్మించిన ప్రజలే తిరిగి స్క్రిప్ట్ వేయడానికి రెడీగా ఉన్నారు జగన్ ఇంటికి పంపించడానికి. ఆ 3 కూడా రావు రేపటికి. 25కి 25 సీట్లు గెలిచే స్థాయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉంది. టైమ్స్ నవ్ క్రెడిబిలిటీ కూడా పోయింది నిన్నటితోటి. టైమ్స్ నవ్ భారత్ కనీసం ప్రజలు నమ్మేటట్టుగానే ఉండాలి.
అంతా అబద్ధాలు చెప్పి అన్ని సానుభూతి పొంది ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో బాబాయిని కూడా చంపి అధికారంలోకి వస్తే 22 వస్తాయి, 24కి 25 అంట. దానికి 8.5 కోట్లు ఆ పేపర్కి డబ్బులు ఇచ్చినట్టు జీవో కూడా వచ్చింది. ఎంత దుర్మార్గం అండి! డబ్బులు ఇచ్చి సర్వేలు రాయించుకుంటే ప్రజాదరణ కోల్పోయిన ప్రజాదరణ వస్తుందా? ఓటు చంద్రబాబుకి వేయాలని నిర్ణయించుకున్నారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి నువ్వు ఎన్ని సర్వేలు ఇచ్చినా సర్వేలను కూడా నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. చంద్రబాబు పక్షాన ప్రజలు ఉన్నారు. జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటన, అదేవిధంగా తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం, తర్వాత తాడిపండి నియోజకవర్గంలో జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటిగా పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో రోడ్ షో కానీ, అదేవిధంగా ఇదేం కర్మ రాష్ట్రానికి ఒక బహిరంగ సభ కానివ్వండి జరుగుతూ ఉంది. దీనికి ప్రజలు ఎప్పుడు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మార్పు ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ఎదురు చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు చూస్తుంటారు, కేవలం మా నాయకులను పిలిస్తేనే ఒక 500 మంది నాయకులను ఇన్వైట్ చేస్తే 1200 మంది వచ్చారు. అంటే రేపు గ్రామాలు అవకాశం ఉంది, మహిళలు తరలి రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని చెప్పడంలో గర్వంగా అమరావతిని అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచన రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1 ప్లేస్లో తీసుకెళ్ళాలని నడిచిన ఒక మహానుభావుడు. మరి అనుకోని కారణాల్లో ఒక్కసారి ప్రజలు తిరస్కరించడం వలన ప్రజలు ఏం కోల్పోయారనే దాని మీద ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఎలక్షన్స్ వస్తున్నాయంటే గత చరిత్రలు కూడా వీళ్ళకి అట్లే ఉన్నాయి. కులాల మధ్య కుంకులాట్లు, మతాల మధ్య మంటలు రేపి ప్రజలను విడదీసి రేపు పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. నిన్ను పూర్తి స్థాయిలో అందలేంకించడం కోసం తహతహలాడిన వ్యక్తులు ఈరోజు నీ బుద్ధి ఈరోజు బయటపడిపోయింది. నువ్వేం చేసావు అనే దాని మీద ఆలోచిస్తున్నారు. ప్రత్యేకించి దళితులు, అదేవిధంగా ముస్లిం మైనారిటీ వర్గాలు ఈరోజు నిన్ను చేదరించుకుంటున్నాయి. సంక్షేమం పేరిట ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో, సంక్షేమాన్ని ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలని ప్రక్కన పెట్టిన ఘనత ఈ ముఖ్యమంత్రిది, ఈ ప్రభుత్వం అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి.